పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు మనం మెలకువగా ఉండాలి అంటే దేవుని దీవెనలు పొందుకోవడానికి, దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలంటే అక్కడ రాసిన మాట, మీ విరోధి అయినటువంటి అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. అంటే అపవాది పని ఏంటంటే, ఎవరైతే దీవించబడటానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే దేవుని దీవెనలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని చెడగొడతాం, అంతే కదా. వీళ్ళు దేవుని దీవెనలు పొందుకోవడానికి వాడికి ఇష్టం లేదు. ఏ విధము చేతనైనా సరే చెడగొట్టాలి, ఏ విధంగా అయినా సరే దేవునికి దూరం చేయాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, మనం మన పిల్లల్ని బాగా చూసుకుంటాం చక్కగా. మనలంటే గిట్టనోడు ఏం చేస్తూ ఉంటాడు? వీళ్ళు ఎప్పుడు పాడైపోతారు, ఎప్పుడు నాశనం అయిపోతారు, ఇలా కోరుకుంటారు. అపవాది పని కూడా అదే. దేవుని పిల్లలందరినీ దేవుడు దీవించాలనుకుంటాడు. మనం మన పిల్లల్ని భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు మనమే ఎంతగా చూడాలనుకుంటాం, గొప్ప స్థితిలో ఉండాలనుకుంటాం కదా. అలాగే మన పరలోకపు కన్న తండ్రి కూడా మనల్ని ఎలా ఉండాలనుకుంటా అంటే చాలా గొప్పగా ఉండాలనుకుంటాడు. ఆయన ఎప్పుడు కష్టాలు పడాలని, మనం ఎప్పుడు బాధల్లో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మనల్ని దీవించాలని, మనకు ఆయన వాగ్దానాలు ఇవ్వాలని, ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆయన కూడా కోరుకుంటాడు. అయితే ఈ దీవెనలు పొందుకోకుండా, ఈ దీవెనలు, ఈ వాగ్దానాలు, ఆశీర్వాదాలు మన దగ్గరికి రాకుండా అపవాది ఏం చేస్తాడంటే బైబిల్ చెప్తుంది, వెదకుచూ తిరుగుతాడు. ఎందుకు? ఎవరిని మృంగాలి, ఎప్పుడు మింగాలి? ఆలోచన చేయండి. నిజంగా సింహం లాగా వచ్చి మింగేస్తాడా? సింహం మన దగ్గరికి వచ్చేసి మనల్ని మింగిద్దా? కాదు కాదు. మీకు విషయం చెప్తాను, అసలు అపవాది మనల్ని మృంగాడన్న విషయం కూడా మనకు తెలియదు. మనం చూసుకుంటే అయ్యో ఆల్రెడీ నేను అపవాది మాయలో పడిపోయానా అని మునిగి అంత అయిపోయిన దాకా కూడా మనకు తెలియదు. అలాంటి కుట్రలు పన్నేవాడు అపవాది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండాలి. ఎటు నుంచి వస్తాడో తెలీదు. అపవాది ఎలా మాయం చేస్తాడో తెలీదు, ఎలా మోసం చేస్తాడో తెలీదు, ఎలా వాడి మాయలో నిన్ను పడేస్తాడో తెలీదు. అలా పడేయటం వల్ల ఏమవుతామంటే వాగ్దానాలు మనం పొందుకోలేం. ఈరోజు వాగ్దాన కోడికలో ఉన్న మనం కొన్నిసార్లు అపవాది మాయలో పడి ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నాం, వెనకబడిపోతున్నాం, కొంత ఆలస్యం అవుతూ ఉంది. ఎందుకంటే ఒకటే కారణం, వాడి మాయలో పడిపోతా ఉంటాం. ఈరోజు కొన్ని విషయాలు సేవకుడు రంగాల్లో నేను ముగించేస్తాను. సో కొన్ని విషయాలు ఎలా అపవాది మనల్ని మిరుగుతాడు, ఏ విధంగా తన మాయలో పడేసుకుంటాడు, ఏ విధంగా దేవునికి మనల్ని దూరం చేస్తాడు. నిజంగా ఈరోజు మనం కొంచెం మంచి విషయాలు నేర్చుకుందాం. ఇలాగ చేయటం వల్ల అపవాది మాయలో పడతామన్న విషయాలను నేర్చుకుందాం. మొట్టమొదటిగా చూద్దాం, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి చదవండి. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును. ఇక నా వైపు చూడండి, ఎన్నోసార్లు మనం ఏశావు గురించి, యాకోబు గురించి వినే ఉంటాం. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం, ఎవరు ఏశావు అని ఆలోచన చేస్తే
ఏశావు ఎవరు? అబ్రహాము గారి మనవడు. అంటే వాగ్దానాలకు సంబంధించిన కుటుంబంలో పుట్టాడు. అవునా? దేవుని చేత దీవించబడిన కుటుంబంలో పుట్టాడు. అబ్రహాము గారికి మనవడు, ఇస్సాకు గారికి కుమారుడు. ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. అవునా? ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడికి పుట్టినటువంటి, అంటే దేవుని కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి, దేవుని సంబంధి. అంతేనా? ఏశావు. ఇలాంటి ఏశావు ఏం చేశారంటే, ఒకరోజు కల్లగూర వంటకం అనగా చిక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏశావు గురించి ఒక భయంకరమైన కఠినమైన మాట రాయబడింది. ఆ మాట కూడా చదవండి, ముందుకెళ్దాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదవండి. తీశారా? అందరూ తీశారా? చదవండి మామ. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, ఏమంటున్నాడు దేవుడు? ఒక పూట కూటి కోసం ఏం వేశాడు? జ్యేష్ఠత్వపు హక్కును. మీరు చెప్పండి, ఇంటికి పెద్దోడిగా పుట్టాలని నువ్వు అనుకుంటే పుడతావా? నేను పెద్దోడికి వస్తాను అనుకుంటే వచ్చామా? జ్యేష్ఠత్వపు హక్కు దేవుడిచ్చేది, అంతేనా కాదా? ఇంటికి పెద్దోడిగా పుట్టారంటే నిజమే, అధికారాలు కొన్ని ఎక్కువ ఉంటాయి కదా. ఏదన్నా ఆస్తులు పంచేటప్పుడు కూడా పెద్దోడికి ఒక భాగం ఎక్కువ ఇస్తారు. ఇప్పటికీ ఉంది. అవునా? ఎందుకు? ఇంటికి పెద్దోడు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల తర్వాత ఎవరి మాట వినాలి? అందరూ పెద్దవాడి మాట వినాలి. అంటే ఈ హక్కు ఎవరిచ్చేది? దేవుడే. నిన్ను నన్ను ఒకవేళ పెద్దగా ఇంట్లో పెద్దోళ్ళుగా పుట్టించాలనుకుంటే ఆయన ఇచ్చేది. ఈ జ్యేష్ఠత్వ హక్కుని దేనికోసం అమ్మి వేశాడట ఏశావు? ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట ఫుడ్ కోసం. మీరు చూడండి, ఏశావు ఎవరో తెలుసా? వేటాడి జింకల్ని, పెద్ద పెద్ద గొర్రెల్ని తింటా ఉంటాడు. వేటగాడు ఏశావు. ఈ ఆఫ్టర్ ఆల్ వెజిటేరియన్ వంట కదా. చిక్కుడుకాయ కూర అంటే ఏంది? వెజిటేరియన్. నాన్ వెజ్లు జంగల్ తినేవాడు ఈయన. కానీ దేనికోసం ఆశపడ్డాడు? ఒకరోజు ఒక్క పూట ఫుడ్ కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి, తన బ్రతుకుల ఇక ఆశీర్వాదాలు లేవు, దీవెనలో. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే యాకోబే అన్ని దీవెనలు పొందుకున్నాడు. ఎందుకు ఇలా జరిగిందంటే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కదా. అపవాది ఏశావుని ఎక్కడ మింగాలా అని తన చుట్టూ తిరిగితే ఎక్కడ దొరికాడు తెలుసా? అపవాది ఏశావు కట్టిన రేట్ ఎంతో తెలుసా? ఒక్క పూట ఫుడ్. ఏమంటే తినకపోతే చస్తావా అంటారు కదా. ఒక పూట తినకపోతే చస్తావా అంటారు కదా. ఈయన చస్తాడా? ఆయన అంటున్నాడు, నేను చచ్చిపోతానయ్యా. వాళ్ళ తమ్ముడితో అంటున్నాడు, నేను చచ్చిపోయేటట్టున్నాడు రా నాయన, నా జ్యేష్ఠత్వం వద్దులేక, ఈరోజు నుంచి నేను తమ్ముడిని, నువ్వు అన్నవే, రేపు నుంచి నేనే నిన్ను అన్నని పిలుస్తా, నువ్వు నన్ను తమ్ముడు అని పిలువు, కానీ నాకు మాత్రం అన్నం పెట్టడానికి దండం పెడతా. ఆలోచించండి, జింకలు లేదా వేటాడి రకరకాల మృగాలు అన్నీ చేస్తాడు కదా. అవునా? ఎన్నో తిన్నాడు. ఇప్పుడేమయ్యాడు? చిక్కుడుగాయల వంట కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును. అంటే అపవాది దేవుని పిల్లవాడైన ఏశావు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ పడిపోయాడు? తనకు కట్టిన రేట్ ఎంతో తెలుసా? అపవాది ఏశావా, వాడిదే ఉంది, ఆఫ్టర్ ఆల్ ఒక పూట ఫుడ్ వేస్తే వాడే వస్తాడు నా దగ్గరికి అనుకుంది. అర్థమవుతుందా దేవుని మాటలు? నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. ఎందుకో తెలుసా? అపవాది మిమ్మల్ని మింగాలని ఎప్పుడు మీ చుట్టే ఏమన్నా ఆల్రెడీ రోజు తాగుబోతాడు దగ్గరికి వెళ్తాడా సాతాను? వెళ్ళడు. ఏమనుకుంటా, అరే వాడు మన బ్యాచే, వాడు ఎట్టాగో అటెండెన్స్ చేసుకోవడానికి వస్తాడులే. వాడి దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరైతే ప్రార్థన చేయాలనుకుంటారో, ఎవరైతే వాక్యం చదవాలనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటారో, ఎవరైతే పవిత్రంగా బ్రతకాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎట్ట మింగాలేమని, ఎట్లా తీసుకురావాలి నా వైపు, ఎలా గాలం వేసి నా వల్ల వేసుకోవాలి. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? దానికి ఎరేసి వలేస్తాడు. ఎంత ఉండిద్ది? అది కొంచెమే ఉండిద్ది కదా. అది తినటానికి వెళ్ళిన పెద్ద చేప అయినా సరే ఆ వలలో, ఆ గాలంలో పడాలి. చక్కగా తీసి ఏం చేస్తాడు? తన గంపలో వేసుకుంటాడు. అపవాది కూడా అలాగే చేస్తాడు. ఏశావు ఆ వాగ్దాన పుత్రుడికి పుట్టినటువంటి వాడు కదా, ఇస్సాకు గారికి పుట్టినవాడు కదా, కానీ తన జీవితంలో దీవెన అనేదే లేదు. తర్వాత ఏడుస్తాడనమాట. ఎట్లా? నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా? శాపనార్థాలు తప్ప ఏమి లేవు నాయన, ఒక్క దీవెన కూడా లేదంటే లేదు, అన్నీ మొత్తం అడిగిపోయినాయి. ఎవరికి పోయినాయి? యాకోబు గారికి పోయినాయి. మరి నాకేంది? శాపాలే. ఎందుకో తెలుసా? భ్రష్టుడైపోయాడు ఒక్క పూట కూటి కోసం.
నేను అంటున్నాను, ఈ రోజున ఒక్క పూట ఆనందం కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. ఒక్క పూట సుఖం కోసం ఎంతమంది జైలు పాలైపోతున్నారు చూడండి. అవును, అపవాది నిన్ను నన్ను తన మాయలో వేసుకోవడానికి ఏం చేసి తెలుసా? ఏం కాదు కానీ దా, ఈ ఒక్క పూట సంతోషం మళ్ళీ రాదు, అవసరమైతే సావనన్న చావు, ఈ సుఖం నీకు మళ్ళీ దొరకదు, ఈ పూట పోతే మళ్ళీ నీకు రాదు. మాయలో పడేసి తన వైపుకి ఎలాగైనా లాక్కోవాలని చూస్తూ ఉంటాడు అపవాది. ఈ విషయంలోనే మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా, దీవించబడాల్సిన వాడు, దేవుని కుటుంబంలోంచి వచ్చిన వాడు, దేవుని కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? భ్రష్టుడైపోయాడు. ఎందుకంట? హెబ్రీయులు రాసిన పత్రికలు చదివాం. ఎందుకు? ఒక్క పూట, ఈరోజు ఒక్క పూట శరీర సుఖాల కోసం కుటుంబాలు నాశనం చేసుకునే వాళ్ళేరా? ఈరోజు ఒక్క పూట జల్సాలు చేయడం కోసం చాలామంది దొంగలు అయిపోతున్నారండి, చైన్లు లాక్కొని జైలు పాలైపోతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఎందుకో తెలుసా? ఇంట్లో పెట్టే ఫుడ్ సరిపోక బయట బిర్యానీలు, రెస్టారెంట్లు, బార్లు తిరగాలని చెప్పి జల్సాలకు అలవాటు పడిపోయి ఏం చేస్తారంటే దొంగతనాలు చేసి ఏమైపోతున్నారు? జైలు పాలు. నిజమే కదా? అందుకే ఒక్క పూట ఆనందం కోసం మనం మన పవిత్రతను, ఇంకా మాట చెప్తానండి, అసలు క్రైస్తవులు ఏడ దొరుకుతుంది తెలుసా? తిండి దగ్గరే. ఇక్కడ దాకా బాగానే ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, చక్కగా వందనాలండి అంటారు, భోజనాలు స్టార్ట్ అయిన దగ్గర ఉండిద్ది అస్సలు క్రైస్తవం. భోజనాలు స్టార్ట్ అవ్వగానే ఇక నెట్టుకోటాలు, తోసుకోటాలు, పొర్రపాటున ఎవరైనా మధ్యలో దూరితే ఏం చేస్తారు? లైన్లో నిలబడలేదా? చూడండి, చాలా చోట్ల అదే జరుగుతాం. మన దగ్గర కాదు రండి, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అంటే నేను అంటాను, ఒకవేళ నీకు ఆ రోజు చికెన్ మొక్క పర్లేదనుకో, నువ్వేమనుకోదు తెలుసా? ఏం పర్లా, ఇంట్లో చాలాసార్లు తింటాను కదా. అప్పుడప్పుడు మా అమ్మ అంటామండి, దేవుని వాడు నా ముఖం చూసి నాకు మొక్కేయలేదురండి. ఏమైంది తినకపోతే? మళ్ళీ మన ఇంటికి వేసుకుంటాం కదా, చక్కగా కొనుక్కుంటాం కదంటే, అరే వాడు నన్ను చూసి వేయలేదురా, నా పక్కన వేసాడు. నిజంగా ఎంతమంది బాధో, అవునా కాదా? నాకేయలేదు, వాడికి ఎందుకు వేస్తాడు? వాడికి కూడా వేయకుండా ఉంటే బాగుండు. కాబట్టి ఫుడ్ విషయంలో మనం ఎక్కడ కూడా అపవాదికి చిక్కడానికి వీలు లేదు. ఆలోచించండి, ఒక్క పూట తినకపోతే మనం చచ్చిపోతామా? ఇటు చూడండి, నేను ముగించేస్తా, పాస్టర్ గారు వచ్చారు కాబట్టి. ఒక పూట తినకపోతే చచ్చిపోతామా? ఎన్ని రోజులు బతకొచ్చాట మనిషి? 21 రోజులు బతకొచ్చంట తిండి లేకుండా. కానీ నేనేమంటున్నాడు? అమ్మో, ఆ చెక్కుడుగా వంటకం లేకపోతే నేను చచ్చిపోతానయ్యా యాకోబు, నీకు దండం పెడతా, నువ్వే పెద్దోడు పో, రేపు నుంచి పేరు మార్చుకో, నా పేరు కింద రాయి, నీ పేరు. చూసారా? అందుకే బైబిల్ చెప్తుంది, ఒక పూట కూటి కోసం భ్రష్టుడైపోయి తన జ్యేష్ఠత్వ హక్కును ఎవరిచ్చారు? జ్యేష్ఠత్వ హక్కు దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తిని కోల్పోయి జీవితంలో దీవెన అనేది, జీవితంలో వాగ్దానం అనేది, జీవితంలో ఆశీర్వాదం అనేది లేకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా, మన పరిస్థితి ఏంటి? అపవాది మనల్ని మింగినట్టు కూడా మనకి తెలియదు. ఎందుకో తెలుసా? ఫుడ్ విషయంలోనే యేసేవ గారు పడిపోయాడు. మరి మనం ఎందులో పడిపోయి ఉంటాం? ఏది మనల్ని అడ్డగిస్తామని ఉంటుంది? ఏ విషయంలో మనకు తెలియకుండానే అపవాది మాయలో పడిపోయి ఉంటాం, వాడి వలలో పడిపోయి ఉంటాం. ఒకసారి ఆలోచన చేయండి. అలాగా వాడి మాయలోంచి పడకుండా బయటపడి నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉంటే ఆయన దీవెనలు మనం పొందుకుంటాం. ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చెప్పండి అమ్మ ఆమేనని. ఆమేన్. థ్యాంక్ యూ.